ఇద్దరు ముఖ్యమంత్రులు భేటీ మీద రెండు రాష్ట్రాల ప్రతిపక్ష పార్టీల అధినేతలు అని అనకూడదేమో, మాజీ ముఖ్యమంత్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఏం మాట్లాడుకుంటారు, వారు ఏం మాట్లాడి మరి ఈ సమావేశంలో ఏం చర్చిస్తారు, తర్వాత బయటకు వచ్చి మరి ప్రెస్ మీట్ ఏ విధంగా ఏం పెడతారు, ఏం మాట్లాడతారు, ఏం వివరణ ఇస్తారు ప్రజలకు అనే దాని మీద. సో మొత్తానికి ఏమాత్రం ఒక చిన్న ఇబ్బంది జరిగినప్పటికీ కూడా ఒక్క గజం ఆంధ్ర వాళ్ళది తెలంగాణకి వెళ్ళినా, తెలంగాణది ఆంధ్రాకి వెళ్ళినా సో ఈ భేటీ మీద పెద్ద ఎత్తున మరి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే అవకాశం కూడా ఉంది. మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ భావాలు కూడా రెచ్చగొట్టేటువంటి అవకాశం ఉంది. అందులో ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ ఒక కొత్త ఎజెండా తీసుకుంది. ఎవరి పాలైందిరో తెలంగాణ అని, అంటే తెలంగాణకి ఏదో అయిపోయిందని అని రకరకాలుగా. అంటే ఎవరి పాలైందంటే అది క్వశ్చన్ మార్క్. అంటే ఆంధ్ర వల్ల పాలైందనా, లేకపోతే తెలంగాణలో గతంలో తెలంగాణలో కేసీఆర్ గారు బీభత్సంగా అభివృద్ధి చేసిన పరిస్థితి ఉంది పెద్ద ఎత్తున. సో ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేయటం లేదనేటువంటి అభిప్రాయమా, లేకపోతే అభివృద్ధి తెలంగాణలో ఆగిపోయిందనా, లేకపోతే ఏంటి? ఎవరి పాలైందిరో తెలంగాణ అంటే అర్థం ఏంటి అసలు? దొంగల పాలన నుంచి, దొరల పాలన నుంచి ప్రజాపాలనకు వచ్చింది కదా అని కేసీఆర్ బెంగపడుతున్నాడు. ఎవరి పాలు కాలేదు, ఏ పాలు కాలేదు. కేసీఆర్ దొంగల చేతుల పెట్టిండు, కాంట్రాక్ట్ల చేతుల పెట్టిండు, దోపిడిదారుల చేతుల పెట్టిండు, తన కుటుంబం చేతుల పెట్టిండు. తన కుటుంబం చేతుల్లో బందీ అయినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు విముక్తి చేసి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. 10 సంవత్సరాల నుంచి గుడ్డి గుర్రాల పళ్ళు దోముతూ, నాటకాలు ఆడుతూ, నేను ఎన్ని పనులు చేస్తే మళ్ళీ ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఈ పంచాయతీ దిగిపోతుంది, నాకు ఇంకా రాజకీయంగా నూకలు ఉండవని చెప్పి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో గుబులు పడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఏదున్నా ఎప్పటికున్నా కూడా ఏవి కూడా ఎక్కువ రోజులు నడవవు. ఏదైనా కొద్ది రోజులు, కొద్ది కాల పరిమితి, నడుస్తున్నన్ని రోజులు ప్రజలకు మంచి చేస్తే కేసీఆర్ నిజంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి వ్యక్తి. చిరస్మరణీయంగా తెలంగాణ ముఖ చిత్రంలో ఉండేటటువంటి కేసీఆర్ నమ్మి అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో కూడా మోసం చేసినటువంటి ఒక పరిస్థితి. తెలంగాణ సొమ్మును తీసుకుపోయి దేశవ్యాప్తంగా యాడ్లు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు, హిందీ ప్రాంతం వాళ్ళని కేసీఆర్కు గుర్తు రాలే. 100 కోట్లు ఓన్లీ యాడ్ల పేరు మీదనే 1000 కోట్లు ఈరోజు వాళ్ళు అధికారికంగా ప్రభుత్వ నిధులు విడుదల చేసినటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి. ఆ రోజు గుర్తురాని కేసీఆర్ ఈరోజు చిలక పలుకులు వలుకుతున్నాడు బయటికి వచ్చి. నేనే ప్రధాని ఉండేది, నేనే ముఖ్యమంత్రి ఉండేది, నాకు 16 సీట్లు ఇస్తే చక్రం తిప్పుదామంటే మీరు విష్ణు చక్రం తీసేసి బండి చక్రం నా నెత్తిన పెట్టినరు. నేను ఇవాళ ఏం చేయలేని పరిస్థితులు ఉన్నా, అధికారం పోయి ఏం చేయాలనో అంధకారంగా మారింది. ఆ అంధకారం మధ్యలో ఈరోజు తెలంగాణలో కరెంటు లేదు, నీళ్లు లేదు, నేను తెచ్చిన సంస్థలన్నీ ఎనికికి పోతున్నాయని కేసీఆర్ కంటి చూపు మందగించి ఈరోజు ఒక మత్తులో మాట్లాడుతున్నట్టు ఒక పరిస్థితి. కాబట్టి ఇంకా ఈ యొక్క ఆశలకు పూర్తి స్థాయిలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు చెక్ పెట్టేటటువంటి ఒక పరిస్థితి. వాళ్ళు ముఖ్యంగా ఈరోజు కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి విషయం కూడా జూన్ 2వ తారీఖు వరకు 10 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అయినటువంటి ఒక పరిస్థితి. అయిపోయినంతటి వరకు కూడా ఈ యొక్క విభజన అనేది ఇంకా పరిష్కారం కాలేదు. అంటే ఇది మన అసమర్థత అని చెప్పి గత ప్రభుత్వాలు ఆలోచించుకోవాల్సినటువంటి ఒక అవసరం కూడా ఉంటుంది. ఈరోజు ప్రజల మధ్యలోకి వచ్చి మీరు ఏం చెప్పగలరు? మహా అంటే చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారి చెప్పినట్లేంటాడు, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పి కొంతమంది దద్దమ్మలు, రాజకీయ అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. అవగాహన ఉన్నా కూడా అవగాహన కోల్పోయి మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఆ రోజు కేసీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఎదిగినటువంటి నాయకుడే. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయినాక ఆయన పార్టీ ఆయనది, ఈయన రాజకీయం ఈయనది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళ పార్టీలో ఉండొచ్చు, గౌరవంగా వాళ్ళ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చిండు. ఈ చిల్లర మల్లర నాయకులు పార్టీలు మారినప్పుడు మంచిగా ఉన్నప్పుడు మా దేవుడని, బాగాలేనప్పుడు ఈయన దయ్యమని చెప్పినటువంటి పరిస్థితి కూడా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ కూడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయంగా అండదండగా ఉన్నాడు కాబట్టి
చంద్రబాబు నాయుడు గారు మా గురువు అని చెప్పి ముఖ్యమంత్రి కాకముందు వరకు ప్రకటించినటువంటి ఒక పరిస్థితి. ముఖ్యమంత్రి అయినాక ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇద్దరం సహచరులం. ఒక సహచరుల అదితో ముందుకు వెళ్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొస్తాం అని చెప్పి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఈరోజు కేసీఆర్ గాని, హరీష్ రావు గాని, ఇతర పార్టీ నాయకులు గాని ఏం మాట్లాడుతున్నారు? కేవలం వీళ్ళ యొక్క విభజన హామీలు ఈ యొక్క కొలిక్కి రావద్దు, ఈ పంచాయతీ ఇట్లే ఉండాలి, ఈ పంచాయతీని సాగదీయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు పరిష్కరించకపోతే రేపు ఇంకో నాయకుడు వస్తాడు, పరిష్కరించేటటువంటి పరిస్థితి ఉంటది. అంటే ఎక్కువ రోజులు దీర్ఘకాలికంగా జరిగేటటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. ఎక్కడ ఒక దగ్గర పులి స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితిలో ఉంటది. ఈ రోజు మీరు బయటికి వచ్చి ఈ దొంగ నాటకాలు ఆడి మళ్ళీ సెంటిమెంట్ అని, ఆంధ్ర అని, తెలంగాణ అని మాట్లాడకుండా మీరు ఏదైనా ప్రతిపక్షంగా మీరిచ్చే సూచన ఏంది? పోనీ మనం నీటి వాటాలో ఏ విధంగా తీసుకోవాలి, మేము గతంలో ఈ విధంగా ముంచినాం, మీరు ఈ విధంగా తేల్పండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్తే బాగుంటుంది. ఉద్యోగ విభజన కానీ, సింగరేణి కానీ, ఏదైతే కొన్ని హెరిటేజ్ ఆస్తులు కానీ, ఇట్లా అనేకమైనటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ సున్నితంగా ఉన్నటువంటి ఒక ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఉంటే భూమి ఎంత పంచుకున్నారండి. ఒక చిన్న ఇల్లు దగ్గర పంచాయతీ తగాదా స్టార్ట్ అయ్యింది. ఆ దాన్ని సున్నితంగా తెంచేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. కాబట్టి ఇల్లు అనేది, సెంటిమెంట్ అనేది గతంగా మన తాతలు ముత్తాతలు సంపాదిస్తే దాని మీద మనకి ఎలాంటి అయితే హక్కు ఉంటుందో అలాంటి హక్కు కోసం ఇద్దరు కొట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. ప్రజలు కూడా దీన్ని సెంటిమెంట్ గా భావించేటటువంటి ఒక పరిస్థితి. దాన్ని సున్నితంగా పరిష్కరిస్తే ఒక మనము ఎక్కడెక్కడో ఏదేదో రాష్ట్రాలకు ఎవడెవడుకో కేరళ భవన్ కు, ఆ భవన్ కు, ఈ భవన్ కు పైసలు ఇస్తున్నాం. ఈ రోజు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు, మన ఇద్దరం ఎప్పుడు కలిసి ఉన్నటువంటి ప్రజలు. సరే గతంలో ప్రాంతాలుగా విడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర తెలంగాణ ప్రజలే, అందులో డౌట్ లేదు. అంటే ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నారు, ప్రజలను విడగొట్టింది. ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటారు, ప్రజలను కూడా కలిపే పరిస్థితిలో ఈ రోజు యొక్క ప్రజాపాలన ఉంటుంది. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళ రాజకీయం కోసం అన్నదమ్ములుగా కలిసి ప్రజలను ఏమంటారు శత్రువులను చేసి పడేసింది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉండదు. ఈ యొక్క సీఎంలు కలిసి ఉంటారు, ప్రజలను కూడా కలిసేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఈ రోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఇట్లాంటి మాటలు మాట్లాడడం దౌర్భాగ్యం అండి. ఎక్కడో ఉన్నటువంటి దేశాల నుంచి మనం సహాయం కోరుతున్నాం, మన సహాయం ఇతర దేశాలకు ఇస్తున్నాం. ఉక్రెయిన్ లాంటి రాష్ట్రాల్లో యుద్ధం ఆపేటటువంటి పరిస్థితులు మనం ఉన్నామని చెప్తున్నటువంటి మోడీ గారి ప్రభుత్వం ఈ నీటి యుద్ధాలు, ఈ చిన్న చిన్న పరిష్కారాలు తెంపడం పెద్ద పనే అండి. పెద్దన్న పాత్రగా కేంద్రం ఒక పాత్ర తీసుకొని ఉండి 10 సంవత్సరాలుగా దీన్ని పరిష్కరించి ఉంటే సంవత్సరానికి ఒక సమస్య పరిష్కరించి వచ్చినా కూడా ఇప్పటికి 10 సమస్యలు అయిపోయేది. ఆడున్నవి 9 సమస్యలు. నాయకులకి ఒక పరిస్థితి ఏంటండి, అంత సమయం లేదు కదా సార్. అదే సమయం వీళ్ళకి ఎంతసేపు ఉన్నా ఏ పార్టీ నాయకులను తీసుకుందాం, ఎవరి కొంపలు ఆర్పుదాం అనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి సమయం లేకుండే. వీళ్ళ యొక్క ఇల్లునే ఆర్పేటటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చింది కాబట్టి వీళ్ళకి ఈ రోజు జ్ఞానోదయం అటువంటి పరిస్థితి. ఇప్పటికైనా జ్ఞానోదయం అయి బయటికి వచ్చి మేము చేసింది తప్పు అని శరణు కోరితే బాగుండే. ఇప్పుడు మేము చేసింది ఆ రోజు కరెక్టు, మేము కాబట్టే వాయిదా వేసినాం, తెలంగాణను మొత్తం ఇంకా తీసుకుపోతున్నారు, అమ్మేస్తున్నారు, అన్నదమ్ములు వంచుకుంటున్నారు అనేది ఎక్కడ కూడా ఏం ఉండదు. మీరు భద్రంగా ఫామ్ హౌస్లు ఉండండి, జైలుకు పోయేటటువంటి టైంను లెక్క పెట్టుకుంటూ ప్రశాంతంగా ఈ యొక్క అలవాట్లను అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ఏ ఆస్తి కూడా ఎక్కడ పోదు. పూర్తి స్థాయిలో ఆస్తులు మనకుంటాయి, వాళ్ళకుంటాయి. షెడ్యూల్ 9, 10లో రూపొందించినటువంటి ప్రకారం ఏ ఒక్క సూక్ష్మంగా పరిశీలించి ఏ ఒక్క దాన్ని కూడా, ముఖ్యంగా నీటి వాటా విషయంలో కూడా వీళ్ళు గగమైనటువంటి ముఖ్యమంత్రులు. ఇక్కడ కేసీఆర్ ఏం చేసిండు, ఈ నదీ జలాల పరిష్కారమే కాలేదు, వీడు ఒక్కనాడు కేఆర్ఎంబి మీటింగ్కే పోలేదు. నదులు అనుసంధానం చేస్తాం, గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో కలుపుతాం, ఉన్న కృష్ణా నీళ్ళనే వాడుకునేటటువంటి పరిస్థితి లేని దద్దమ్మ కేసీఆర్ ఈ రోజు నదులు అనుసంధానం చేసి కొత్త కాంట్రాక్ట్లు ఇచ్చి ఈ యొక్క గోదావరి నీళ్లను కృష్ణా నదిలో కలిపేటటువంటి పరిస్థితి చేసింది. అంటే ఇట్లా తినే అన్నాన్ని ఇట్లా తినేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినందుకే ఈ రోజు ఒక తెలంగాణలో పూర్తి స్థాయిలో భేటీ తర్వాత ఏ అంశాల మీద చర్చించారో ఆ అంశం మీద మళ్ళీ చర్చిద్దాం. బాబు గారు,
కంక్లూజన్ ఇవ్వండి. సో మొత్తానికి కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రుల చొరవ కూడా తీసుకునేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది ఈ విభజన సమస్యల మీద. ఏవైతే గత ప్రభుత్వాలు విద్వేషాలు రెచ్చగొట్టి మన రెండు రాష్ట్రాల ప్రజల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారో దానికి ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే అటు రేవంత్ రెడ్డి గారి మీద ఇటు మా ప్రభుత్వం మీద ఉంది సార్. కాబట్టి ఇప్పుడు మొదటి భేటీ తర్వాత రెండో భేటీ లోపు తప్పనిసరిగా అసలు షెడ్యూల్ 9-10లో ఏవైతే పొందుపరిచారో ఆ విభజన వాటాలు ఏవైతే ఉన్నాయో ఆ వాటాలు స్పష్టంగా చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకి. అంటే ఇక్కడ ఏదో కొన్ని లక్షల కోట్లు వాటాలు పంచుకోవాల్సిన ఇది ఉంది కానీ పంచట్లేదని చెప్పి ప్రజల్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ ఉంది. సో దానికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇంచ్ టు ఇంచ్ ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచినట్టుగానే వాటాలు పంచుకుంటే ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో విద్వేషాలు రావడానికి కానీ లేకపోతే రెండు ప్రభుత్వాల మధ్యన డిఫరెన్స్ రావడానికి కానీ ఆస్కారం లేదు. కాబట్టి అలాగే ప్రతిపక్షాలు నిందించడానికి కూడా ఆస్కారం లేదు. కాబట్టి షెడ్యూల్ 9-10 ప్రకారం ఏవైతే వాటాలు ఎలా ఆంధ్రప్రదేశ్కి ఏం రావాలి, తెలంగాణకి ఏం వెళ్ళాలి, నీటి వాటాలు కానీ, విద్యుత్ శాఖ కానీ, లేకపోతే భవనాలు కానీ, ఆస్తులు కానీ ఏమైనా కూడా వాటిలో పొందుపరిచిన విధంగా చేస్తే కనుక తప్పనిసరిగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. రైట్, మొత్తం చూద్దాం, సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తర్వాత ఖచ్చితంగా ఏ విధమైన సమస్యలు వారు చర్చించారనే దాని మీద అయితే మళ్ళీ దాని మీద చర్చ మళ్ళీ ప్రారంభిద్దాం. రైట్, ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు శ్రీనివాస్ చౌదరి గారు, అదేవిధంగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు.